హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మళ్ళీ ఒక మంచి డైలీ వ్లాగ్తో మీ ముందున్నాను. ఈ వ్లాగ్లో నేను చేసే యాక్టివిటీస్ అన్నీ కూడా మీతో షేర్ చేస్తాను కదా. వీడియోస్ కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఆల్ అనే ఆప్షన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరి స్టార్ట్ చేసేద్దాం వ్లాగ్ని. ఇక మార్నింగ్ అనగానే ముందుగా మనం స్టవ్ క్లీనింగ్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా మన డే అనేది. ఈరోజు నేను స్టవ్ క్లీన్ చేసుకుంటున్నాను. ముందు రోజు నేను ఆల్రెడీ క్లీన్ చేశానండి. ఇది వర్షాకాలం కదా, మనకి ఎక్కువగా లైట్ పురుగులు ఇలాంటివి వస్తూ ఉంటాయి కదా. నేను ఇక్కడ వీడియోకి కొంచెం లైటింగ్ ఎక్కువ కావాలని ఒక ఎల్ఈడి బల్బ్ అయితే పెట్టాను. దానికో ఏమో మరి లైట్ పురుగులు అయితే ఊరికే వచ్చి ఇక్కడ స్టవ్ మీద అయితే పడతా ఉన్నాయి. అందుకని మార్నింగే నేను మళ్ళీ ఒకసారి అయితే స్టవ్ క్లీన్ చేశాను. నిన్న ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా ఇడ్లీ పిండి పడుతున్నాను అని చెప్పేసి. ఇవాళ మార్నింగ్ నేను ఇడ్లీలే వేద్దాం అనుకున్నాను. పిల్లలు ఏంటంటే దిబ్బ రొట్టె కావాలని అన్నారు. సర్లే అని చెప్పేసి అది చేస్తూ ఉన్నాను. చూసారా, ఇక్కడ నేను చిన్నది జల్లెడ, ఇది టీ ఫిల్టర్ అండి. దీంతో నేను మైదా పిండిని జల్లిస్తూ ఉంటాను. 1-2 స్పూన్ల మైదా పిండిని మనం సపరేట్గా జల్లెల్లో పెట్టి జల్లించలేము. అలా అని చూస్తూ చూస్తూ ఎంత ఫ్రిడ్జ్లో ఉన్నా కూడా అలా వదిలేసి మనం జల్లించకుండా అయితే వేయకూడదు. ఎందుకంటే మైదా పిండిలో ఎక్కువగా పురుగులు ఉంటాయండి, అవి మనకు కనిపించవు. అందుకోసం నేను మైదా పిండి కానీ బొంబాయి రవ్వ కానీ ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా తరోగా చెక్ చేస్తూ ఉంటాను. లేదంటే వాడామంటే ఇక నాకు తినబుద్ధి కూడా కాదనమాట. అందుకని నేను ఇక్కడ టీ ఫిల్టర్తో అయితే జల్లించేసాను మైదా పిండిని. అలానే మనం శనగపిండి కానీ బియ్య పిండి కానీ ఏదైనా మనకు కొంచెం డౌట్గా ఉంటే కనుక మనం టీ ఫిల్టర్తో ఆ విధంగా 1 or 2 స్పూన్స్ని అయితే జల్లించేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను దిబ్బ రొట్టె వేసేస్తున్నాను టిఫిన్ కోసం. 이런 기분 설명할 수 없어 원래 이맘쯤 너와의 여행을 생각했었는데 yeah, yeah, yeah. 네가 좋아하던 와인과 선물을 준비했겠지 기뻐할 너를 상상하며 근데 왜 이런 생각을 하면서 너를 추억만 하게 된 건지 yeah. 어쩌다 너와 나 왜 이렇게 끝난 건지 너를 기억하면 난 가슴이 아파와 어쩌다 너와 나 이렇게 잊혀진다면 다시 사랑할 수 없을 것 같아. ఈరోజు అయితే నేను దొండకాయ చట్నీ రెసిపీని కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ముందుగా దొండకాయలను శుభ్రంగా కడిగి సన్నగా కానీ పొడుగ్గా కానీ ముక్కలుగా కట్ చేసుకోండి. అలానే పచ్చిమిరపకాయలు మీకు రుచికి తగ్గట్టుగా, అంటే కారం ఎక్కువగా ఉన్నాయి అనుకోండి, ఒక 10 నుంచి 15 వరకు తీసుకోండి. అలానే వీటిని శుభ్రంగా కడిగి ఈ విధంగా తుంచి పక్కకు ఉంచుకోవాలి. అలానే ఇక్కడ ప్యాన్ పెట్టాను, కొంచెం ఆయిల్ వేసాను. ఈ పచ్చిమిరపకాయలని మనం మధ్యకి కట్ చేయకుండా కనుక ఉంచినట్టయితే ఇవి నూనె మీద పడతాయి అన్నమాట. అంటే నూనెలో వేసినప్పుడు అవి పేలుతాయి. దానివల్ల మనకి కొంచెం ఎఫెక్ట్ అయితే ఉంటుంది. అందుకని కొంచెం కేర్ఫుల్గా చేసుకోండి. అలానే ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ ధనియాలు కూడా వేయించుతున్నాను. ఈ పచ్చిమిరపకాయలు కొద్దిగా వేగిన తర్వాత అప్పుడు ధనియాలు వేసుకోవాలి. అలానే ఇక్కడ వెల్లుల్లిపాయలు కూడా నేను 8 నుంచి 9 దాకా వేసాను. మీరు మీ రుచికి తగ్గట్టుగా వేసుకోవచ్చు. అలానే ఇవి కొంచెం పచ్చిగా ఉన్నా పర్వాలేదు, నేనైతే నూనెలో వేయించుతున్నాను. ఇవి కొద్దిగా వేగిన తర్వాత ఇక్కడ 1 టేబుల్ స్పూన్, అంటే 1 స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇవి మనం ఇక స్టవ్ ఆఫ్ చేసే టయానికి వేసుకోవాలి. జీలకర్ర అనేది తొందరగా వేగిపోతుంది. మాడిపోయింది అనుకోండి పచ్చడి టేస్ట్ అనేది మారిపోతుంది. అందుకని కాసేపు ఫ్రై చేసుకోండి. తర్వాత వీటిని పక్కన పెట్టేసుకుందాము. మళ్ళీ నేను ఇందులో కొంచెం కొత్తిమీర, కొద్దిగా పుదీనా తీసుకున్నాను. చూసారు కదా, ఇవి కూడా శుభ్రంగా కడిగి ఆయిల్ వేసాను ప్యాన్లో. తర్వాత ఇవి వేసి కాసేపు అయితే వేయించుకోవాలి. చాలామంది కొత్తిమీరని, పుదీనాని కొంచెం పచ్చిగానే వేసుకుంటూ ఉంటారు. ఆ విధంగా వేయడం వల్ల చట్నీ అనేది తెల్లారికి కొంచెం స్మెల్ తేడాగా ఉంటుంది. అందుకని కంపల్సరీ ఇవి నూనెలో మంచిగా ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మంచిగా అందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అలానే ఇప్పుడు మళ్ళీ కొంచెం ఆయిల్ అయితే వేస్తున్నాను. చూసారు కదా, ఇక్కడ కొత్తిమీరని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. నేను ఇక్కడ దొండకాయ ముక్కలు అయితే వేస్తున్నాను. ఇవి మీరు సన్నగా రౌండ్గా కట్ చేసుకోవచ్చు, లేదంటే పొడుగ్గా అయినా కట్ చేసుకోండి. ఇవి చాలాసేపు అయితే ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదండి. ఇవి నూనెలో కొంచెం నూనె వేడెక్కిన తర్వాత వేసుకున్నాక బాగా కలపండి.
ఈ పచ్చడి కోసం నేను పావు కిలో దొండకాయలు, పావు కిలో టమాటోలు తీసుకున్నాను. అలానే ఈ ముక్కలన్నీ కూడా మనం నూనెలో వేసి వేగిన తర్వాత కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలి. అలానే ఇక్కడ మీరు చూసారా, నేను ఈ స్పాచులాని వాడుతూ ఉన్నాను. నేను ఆల్రెడీ మీతో షేర్ చేశాను కదా, ఇది వాడిన తర్వాత మీకు రివ్యూ ఇస్తానని చెప్పి. ఈ స్పాచులా అయితే చాలా బాగుందండి. తప్పకుండా విజయవాడలో ఉన్న వాళ్ళైతే ఇక్కడ సిద్ధార్థ కాలేజ్ దగ్గర మోడ్రన్ ఉంటుంది కదా సూపర్ మార్కెట్, దాంట్లో ఉన్నాయి, తెచ్చుకోండి. రీజనబుల్ రేట్లోనే ఉంది కాబట్టి. అలానే క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇప్పుడైతే దొండకాయలు కొంచెం ఫ్రై అయినాయి, కొద్దిగా ఉప్పు కూడా వేసాను. అలానే ఇప్పుడు టమాటో ముక్కలు కూడా వేసుకొని కాసేపు అయితే ఫ్రై చేద్దాము. ఈ దొండకాయలు మంచిగా వేగాలండి, మెత్తబడిపోతే సరిపోదు, కొద్దిగా వేగాలి. లేదు అంటే మనం మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం పచ్చి ఫ్లేవర్ అయితే ఉంటుంది. అందులోనూ ఇప్పుడు ఈ టమాటోలు కూడా వేసిన తర్వాత కాసేపు ఫ్రై చేసి ఒక రెబ్బ చింతపండు కూడా వేసుకోండి, తప్పకుండా మర్చిపోవద్దు. ఈ చింతపండు, టమాటో ఇవన్నీ కూడా కొంచెం ఉడికిన తర్వాత మనం ఇవి చల్లారనివ్వాలి. ఈ ముక్కలు కూడా చల్లారిన తర్వాత మనం మిక్సీ పట్టుకోవాలి. ముందుగా ఇక్కడ నేను పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వీటిని మిక్సీ పట్టుకుంటున్నాను. లేదు అంటే టమాటాలతో కలిపి మిక్స్ చేసామంటే అవి మెదగవు. చూసారా, ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకున్నాక దొండకాయ ముక్కలు కూడా వేసుకొని మనం మిక్సీ పట్టుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా పేస్ట్ చేసుకోండి. ఇప్పుడైతే పచ్చడి మిక్సీ పట్టేసాం కదా, ఇక తాలింపు వేసేసుకుందాము. కొద్దిగా ఆయిల్ వేసుకొని తాలింపు గింజలు, ఎండుమిర్చి, అలానే కొద్దిగా ఇంగువ, కొంచెం పసుపు, కరివేపాకు వేసుకుంటే సరిపోతుంది. చాలా సింపుల్గా దొండకాయ టమాటో చట్నీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే నేను అంతకుముందు గతంలో మీకు దొండకాయ ఉత్తిగా ప్లెయిన్గా చట్నీని తయారు చేసి చూపించాను. దానికంటే కూడా ఈ విధంగా టమాటో వేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలోకి కానీ లేదంటే దోశలు, ఇడ్లీలో కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఎలా వచ్చింది ఏంటి అన్నది కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీరు కూడా చేస్తూ ఉంటే తప్పకుండా లైక్ చేస్తారు కదా. డిన్నర్లోకి నేను చపాతీ చేద్దాం అనుకుంటున్నానండి. ఈ చపాతీలు అయితే కొంచెం చేయడం కష్టంగా అనిపిస్తుంది, కాకపోతే టేస్టీగా ఉంటాయి కదా. అందులోనూ ఇవాళ చట్నీ ఉంది, కొంచెం చికెన్ కూడా ఉంది, అందుకని చపాతీలు అయితే చేస్తూ ఉన్నాను. నేను ఎక్కువగా మడత చపాతీలు చేస్తూ ఉంటాను. ఇవి ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి, ప్రాపర్ షేప్ అయితే రాదు. ఈ విధంగా ఆయిల్ వేయడం వలన చపాతీ అనేది స్మూత్గా అంటే మెత్తగా ఉంటుంది చల్లారిన తర్వాత కూడా. sound really fine 아무렇지 않은 척 아무도 모르게 조심하는데 또 티가 났나 봐 sound really fine 너와 함께 했었던 시간이 길었어 널 봐 난 네 옷을 또 మీలో ఎంతమందికి చపాతీ అంటే ఇష్టం అండి? మా ఇంట్లో అయితే మా పిల్లలకు చాలా ఇష్టం, మాకు కొంచెం తక్కువ అనమాట. ఎందుకంటే కొద్దిగా వేడి చేస్తుంది అన్న ఉద్దేశం అయితే ఉంటుంది. పిల్లలకైతే చికెన్ కానీ ఏదైనా కూర్మా కానీ ఉంది అంటే చపాతీలు అయితే ఇష్టపడతారు కదా. మీరు కూడా అంతేనా? మీకు చపాతీలు అంటే ఇష్టమా, మీ పిల్లలకి ఎక్కువ ఇష్టమా అన్నది కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి.
చాలామందికి చపాతీ చేయడం అంతా ఒక పెద్ద ఎత్తయితే, ఇవి కాల్చడం ఒక పెద్ద ఎత్తండి. ఒక్కొక్కటి వేడి సెగకుండి కాల్చాలంటే చాలా కష్టంగా అనిపిస్తది. చూసారా, నేనిక్కడ 2 చపాతీలైతే వేడి చేసేస్తున్నాను. కాకపోతే ఇక్కడ కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. లేదంటే చపాతీలైతే మాడిపోతాయి. మనం ఆయిల్ స్ప్రెడ్ చేశాం కదా! దీన్ని మనం బ్యాక్ సైడ్ ఎక్కువ సేపు ఉంచామంటే మాడిపోతుంది. చూసారా, నేను ముందు రోజు పొటాటోస్ బాయిల్ చేశానని చెప్పాను కదా మీకు నిన్నటి వీడియోలో. కొన్ని పొటాటోస్ అయితే పక్కన ఉంచుకున్నాను. ఇప్పుడు దీంతో అయితే కర్రీ చేస్తాను. నేను నాన్ వెజ్ తినను కదండి. చూసారు కదా, మా తన్మయ్య అయితే చికెన్‌తో తింటుంది. నేను నాన్ వెజ్ తినను కాబట్టి నేను ఇప్పుడు పొటాటో, బీన్స్ కలిపి కర్రీ చేస్తున్నాను. చూసారా, కర్రీ స్టవ్ మీద వేసేసాను. నేను ఈ బీన్స్‌ని ఒక 1 వీక్ క్రితమే కట్ చేసి ఫ్రోజ్ చేసి అయితే పెట్టానండి. అందుకని కర్రీ అనేది సింపుల్‌గా చేసేసుకోవచ్చు. చూసారా, ఇక్కడ అంట్లు ఇన్ని తోమాను. మళ్ళీ ఇంకా అంట్లున్నాయి. ఇక ఈ లోపుగా నా కర్రీ కూడా ప్రిపరేషన్ అంతా అయిపోయింది. నేను ఆల్రెడీ అంతా కటింగ్ అంతా ఉంది కాబట్టి ఇబ్బందేం లేదు. పొటాటోస్ కూడా ముందుగానే ఉడికించి పెట్టేశాను కదా! ఇక లాస్ట్‌లో ఫైనల్‌గా వేసేస్తాను. ఇంతే ఫ్రెండ్స్, ఈ వ్లాగు ఎలా ఉంది? నచ్చిందా మీకు? నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేస్తారు కదా! మరిన్ని మంచి వీడియోస్‌తో, మరిన్ని మంచి వ్లాగ్స్‌తో మీ ముందుంటాను. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ నైస్ డే.